మళ్ళీ మాట్లాడేది అంబేద్కర్ గురించి. చెప్పండి, ఈ రాష్ట్రంలో నేను చేసిన తప్పేంటి చెప్పండి? దళిత బిడ్డల కోసం ఒక పార్టీ పెట్టడం నేను చేసిన తప్ప? బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ కోసం కేసులేసి, వాళ్ళ కష్టాల కోసం, వాళ్ళ కోసం ప్రతి క్షణం మీడియాలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఎదిరించడం నేను చేసిన తప్ప? డాక్టర్ సుధాకర్ కోసం పోరాటం నేను చేసిన తప్ప? ఒక డ్రైవర్ ను కొట్టి చంపేస్తే రాజకీయ పార్టీలన్నీ కూడా ఇళ్లలో నిద్రపోతా ఉంటే 3 రోజులు రోడ్డు మీద కూర్చొని నిరాహార దీక్ష చేసి మార్చిరీల దగ్గర కూర్చొని అనంతబాబుని అరెస్ట్ చేసేంత వరకు ఆ జిల్లాలో నుంచి కదలకుండా కూర్చొని ఆ కుటుంబ సభ్యుల్ని కాపాడి అనంతబాబు విషయంలో అరెస్ట్ చేయించి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసింది తప్ప? ఎక్కడున్నారు మీరంతా ఆ రోజున? ఈ మాట్లాడే నాయకులందరూ ఎక్కడున్నారు ఆ రోజున? శిరోమణనం చేయించుకున్న వరప్రసాద్ విషయంలో హైకోర్టులో వాదనలు వినిపించి శిరోమణనం వరప్రసాద్కి సంబంధించి అన్ని కేసెస్లో కూడా తనకి న్యాయ సహకారం అందించడం నా తప్ప? అబ్దుల్ సలాం కుటుంబం చనిపోతే అబ్దుల్ సలాం కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వాళ్ళ కోసం హైకోర్టులో సుప్రీంకోర్టులో ఫైట్ చేసి వాళ్ళందరికీ సంబంధించినటువంటి బాధితులకు రావాల్సినటువంటి పరిహారాలన్నీ ఇప్పించి ప్రభుత్వం దగ్గర నుంచి ఆ కుటుంబానికి న్యాయం చేయటం నేను చేసింది తప్ప? స్నేహలతారెడ్డి చనిపోతే అనంతపురం వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నని కాపాడి వాళ్ళ అమ్మా నాన్నకి భరోసా ఇచ్చి వాళ్ళకి 5 ఎకరాల పొలం ఉద్యోగం ఇప్పించేంత వరకు మొత్తం దగ్గర ఉండి మొత్తం చూసి మళ్ళీ ఆ పొలంలోకి వాళ్ళని లానివ్వకపోతుంటే తీసుకొచ్చి ఇక్కడ హైకోర్టులో కేసు వేసి వాళ్ళకి న్యాయం చేయటం నా తప్ప? చలో మదనపల్లి అని మీకోసం వచ్చి మినిస్టర్ల కోసం వచ్చి చేయటం తప్ప? అనితా రాణి గారి కోసం చేయటం తప్ప? ఎస్సీ ఎస్టీల కోసం 1000 కేసులు హైకోర్టులో ఫైల్ చేసి 15,000 ఎకరాలు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం లాక్కోకుండా తీసుకుంటున్నాం తప్ప? రాజకీయ నాయకులు అందరి కేసులు విత్డ్రా చేస్తే ప్రభుత్వం ఆ కేసులన్నింటినీ కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసి, జీవోల మీద ప్రయోజన వాద్యం ఇచ్చి, స్కూళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సినిమా హాళ్ళ మీద ప్రజా ప్రయోజన వాద్యం వేసి, ఈ రాష్ట్రంలో జడ్జెస్ మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంటే ప్రజా ప్రయోజన వాద్యం వేసి, సిబిఐ ఎంక్వైరీల కోసం అనంతబాబు కేసు విషయంలో సిబిఐ ఎంక్వైరీ కోసం ఫైట్ చేయడం ఉన్నా తప్ప? సుగాలి ప్రీతి కోసం ఫైట్ చేయటం ఉన్నా తప్ప? లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి వరప్రసాద్ కోసం హైకోర్టులో కేసులు వేసి చేయటం తప్ప? 41 నోటీస్ ఇస్తున్నారని హైకోర్టులో కేసులు వేయటం తప్ప? పరువు హత్యలు జరుగుతున్నాయని ఈ రాష్ట్రంలో పరువు హత్యలకు నిరోధం కోసం హైకోర్టులో కేసులు వేయటం తప్ప? ఏంటి తప్పు? వాట్ ఈస్ మై ఫాల్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్లీ.